ఆదికాండము 2:17 అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా సత్యదువని నరునికి ఆజ్ఞాపించెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆదిలో ఉన్న మానవుడు, మొదటి మానవురాలు ఆదాము అవ్వ దేవుని యొక్క మాట వినకుండా, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా తినొద్దన్న పండ్లు తిని ప్రపంచానికి పాపాన్ని తీసుకుని వచ్చి ఉన్నారు. ప్రకచలితంగా మోసపుచ్చు ఆహారము నిన్ను మోసం చేస్తుందండి. దేవుడు చెప్పిన మాట వినలేదు, ఆజ్ఞ అతిక్రమమే పాపమండి. ఆ పాపము నీ జీవితం అద్భుతముగా మారుతుంది. ఎప్పుడైతే వీళ్ళు పాపం చేశారో దేవునికి దూరం అయిపోయారండి. దేవుడితో ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నారు, దేవుడితో కలుసుకుంటున్నారు, దేవుడితో సంభాషిస్తున్నారు. ఎప్పుడైతే పాపం చేసి చేయొద్దన్న పని ఎప్పుడైతే చేసి ఆహారం ఆ పండు తినగులోనే దేవునికి దూరం అయిపోయారు, దేవుడి స్వరానికి దూరం అయిపోయారు, దేవుడి యొక్క మాటకి దూరం అయిపోయారు, దేవుడి యొక్క సన్నిధికి దూరం అయిపోయారు. ఈ దినాలలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క స్వరాన్ని వినటానికి దూరం అయిపోతున్నారు. కారణం ఏందో తెలుసా? పాపమని అడ్డు గోడ దేవునికి మానవుడికి మధ్య ఉంది కాబట్టి పాపమనే అడ్డు గోడ తొలగించటానికి దేవుడి లోకానికి దిగి వచ్చాడండి.